ఈ ఫార్ములా రేస్ నిధుల మళ్లింపుపై పూర్తి విచారణ జరిగితే మరిన్ని అంశాలు బయటకు వస్తాయన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. నాంపల్లి టీజేఎస్ కార్యాలయంలో తెలంగాణ ఫ్లెక్సీ ప్రింటర్స్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు కోదండరాం. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా దిశగా నడిపిస్తుందన్నారు. ఒక అసోసియేషన్ రావాలని అన్సారీ గారు ఎన్నికలకు చాలా ముందే అసోసియేషన్ ఏర్పరిచిన తర్వాత వచ్చి కలిసి వాళ్ళకు వస్తున్న ఇబ్బందుల గురించి చర్చించడం జరిగింది. తాను చాలా కష్టపడి తన వ్యాపారం చూసుకుంటూ ఈ అసోసియేషన్ కూడా నడుపుతా ఉన్నారు. అది మామూలు విషయం కాదు. సభ్యులందరి సంక్షేమం కోసం తాపత్రయపడతా ఉన్నారు. ఇట్లా మనకు సంఘాలు కూడా అవసరం. एसोसिएशन रहे तो हम थोड़ा आवाज बुलंद होता और सरकार के साथ अगर कुछ बात करना है तो भी एक एसोसिएशन रहे तो अच्छा रहता, नहीं तो काम नहीं होता, बात नहीं कर सकते. अभी एसोसिएशन है, इसी के वजह से हम सब लोग का मिलना भी हुआ और ऑर्गेनाइजेशन के साथ मिलकर काम करने का मौका हमें भी मिला. हम इतना ही चाहते हैं कि ये फ्लेक्स प्रिंटर्स का बिजनेस अभी बढ़े ये साथ, और आप लोगों का जो भी तकलीफ है उसके बारे में जरूर सोचेंगे. मेरे ख्याल में सब लोग एक हेल्थ कार्ड के लिए सोचते हैं और साथ साथ में अभी गैर सरकार के जमाने में तो बहुत सारी दिक्कत है. ये फ्लेक्सी निकालना हर जगह, न सिर्फ फ्लेक्सी जो डाले उनके खिलाफ नहीं, फ्लेक्सी प्रिंटर के खिलाफ भी केस कार्रवाई चलाना, उनके ऊपर केस लगा के उनको सताना पूरा हुआ था उस टाइम पे. अंदर మీద కేసులు పెట్టి ఓనర్లు వదిలిపెట్టుండే చేసిన ఆయన వదిలిపెట్టి ప్రింట్ చేసిన ఓనర్ మీద కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కొన్ని మార్పులు